మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంపై కార్యకర్తలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ మరియు అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త మర్రి జగన్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వంగూరు మండలంలోని ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్, సభ్యత నమోదు ఎన్యుమరేటర్లు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మండల అధ్యక్షులు వి గణేష్ రావు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఆదివారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయాలను సాకారం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వంగూరు మండల పార్టీ అధ్యక్షులు చిమ్ముళ్ల రాజశేఖర్ రెడ్డి, మండల జిల్లా స్థాయి నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. అచ్చంపేటలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం చేయాలని, పాఠశాలల సంఖ్య తగ్గింపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. అచ్చంపేట మహిళల జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం కాకుండా నాణ్యమైన విద్య అందించేలా మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, దానిని వ్యాపారంగా మార్చే ప్రయత్నాలు ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రవళిక, అనుష, శిల్ప, పవిత్ర, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.